వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గుమ్మడికాయ దొంగ ఎవటంటే భుజాలు తడుపుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భుజాలు తడుపుకోవడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులని అరెస్ట్ చేస్తాం, రానివ్వం అంటేనే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా స్పందించాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మద్దతుపడున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మూరి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఎలహంకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు, ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నాడు. అడపా పలుచగా మొదటి 3-4 నెలలు అయితే అసలు అడ్రస్ నుండి మధ్యలో ఒకసారి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. స్టార్టింగ్లోనే వీళ్ళు ఇంకా ప్రమాణం స్వీకారం చేసి 4 రోజులు అవ్వకపోయింది. అరాచకమని అదని ఇదని రాష్ట్రపతి పాలన పెట్టాలని ఇలాంటి మాటలు మాట్లాడాడు. నెలల లోపే అంటే ఆయన ఏదో సినిమాలో రీల్ మారినట్టు రైమని తిరిగితే వెంటనే రోజులు గడిచిపోయినట్టు అయిపోద్దాం అనుకున్నాడు. 5 ఏళ్ళు ఆగాలి కదా. మళ్ళీ ఆయన రావాలన్నా, ప్రయత్నం చేయాలన్నా మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అది భగవంతుడు తెలియాలా. నాకు తెలిసినంతవరకు అయితే మళ్ళీ అడ్రస్లో ఉండడం కనీసం 10-15 ఏళ్ల పాటు ఇక భవిష్యత్తులో ఇతను అనేటువంటిది ఉండదు అనేటువంటిది నా నమ్మకం. సరే, వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు. అతను పర్యటనకు వచ్చినప్పుడల్లా జైలుకి వెళ్ళి పరామర్శ చేయటం, వాళ్ళ పార్టీ వాళ్ళు జైల్లో ఉంటే, లేదా రౌడీ షీటర్స్, చైన్ స్నాచర్స్ ఇలాంటి వాళ్ళకి ఏదైనా పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి పరామర్శ చేయటం. ఇవే తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతాయి. అలాగే ఇతను 1 సంవత్సరం క్రితం ఎప్పుడో సూసైడ్ చేసుకున్న వాళ్ళు పరామర్శకి వెళ్ళి 3 చంపొచ్చాడు. ఇలాంటివన్నీ చేస్తున్నాడు. వీళ్ళు చాలా ఓపికగా ఉన్నాయి. ఈ లోపల అతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. రేపు తిరుపతిలో తొక్కిసలాట విషయం మీద కానీ వాళ్ళ పార్టీ నాయకులతో సహా అందరూ మాట్లాడింది. పరకామణి విషయంలో చిన్న దొంగతనం అంటాం, కల్తీ నెయ్యి గురించి ఏమో వాళ్ళ బాబాయ్ వాళ్ళు వెనకేసి రావటం, ప్రతి అంశంలోనూ పిన్నెల్లి సోదరులను అరెస్ట్ అయితే వాళ్ళ అమాయకులు అంటాం. అది ఎవరో కొండారెడ్డి ఎవడో ఉన్నాడు, అప్పుడు డ్రగ్స్ అయి సప్లై చేసేవాడు, పాపం చిన్నపిల్లలు అంటాం. ఇలాంటి మతి శుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు కూడా చాలా ఓపికగా భరిస్తున్నారు నిజంగా. అంటే క్యాడర్ అయితే రగిలితో ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళని అలాగా వదిలేస్తాను, చాలా కోపంగా ఉన్నారు క్యాడర్. వీళ్ళ మీద ఒక రకంగా అసంతృప్తి ప్రారంభమైపోయింది. మిగతా విషయాల గురించి కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయట్లేదు అనేటువంటి దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా కోపం ఉంది అందరికీ. అది నిజం. ఇలాంటి సందర్భంగా వాళ్ళు ఇన్ని భరించి సహించి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, వాళ్ళ మీద కేసులు వేస్తున్నాడు. నెక్స్ట్ మీరు ఎవరినో మిమ్మల్ని కొట్టి తరిమేస్తామని చెప్తున్నాడు. ఈ మెడికల్ కాలేజ్ అంశంలో మీరు ఎవరన్నా కాంట్రాక్టులు తీసుకున్నా ఏం చేసినా నేను రాగానే రద్దు చేస్తాను, మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తాను అన్నాడు. వెంటనే జైల్లో పెట్టిచ్చేస్తాను అన్నాడు. రాగా 2 నెలల్లో జైల్లో పెట్టిచ్చేస్తాను అన్నాడు. ఎక్కడన్నా కానీ లాక్కొచ్చి మీ పని సంగతి చూస్తాను, రప్ప పొట్టేళ్ళు తలనరికి నరికేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇక వీళ్ళు సహనానికి ఒక హద్దు ఉంటుంది, దీనికన్నా ఒక హద్దు ఉంటుంది కదా. వాళ్ళకు కూడా చికాకు దొబ్బి అసలు ఈ సంగతి ఏంటి చూద్దాం సార్ అనుకున్నారు. ఇన్నాళ్ళు అతను పట్టించుకోలేదు పెద్ద. సరే, ఆ ఫస్ట్ స్టేషన్లో ఉంటాడు. వైనాట్ 175 ఉన్నవాడికి 14 సీట్లు పరిమితం అయ్యేటప్పటికి డెఫినెట్గానే ఒక షాక్ తగిలి, ఆ షాక్లో సినిమాలో చూపిస్తూ ఉంటారు, టపాల్ పెద్ద పిడుగు పడిపోయి షాక్ తగిలినప్పుడు వెంటనే మతి వద్ద వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకో పిడుగు కడితేనే లైన్లోకి వస్తారు. అలాగే ఇతనికి ఏదో షాక్ తగిలింది, మళ్ళీ దారిలో పెట్టాలంటే ఇంకో షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది. ఇంకో షాక్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పటికే అతను రెక్కలు కత్తిరిస్తున్నారు. అది చట్టానికి అప్పచెప్పారు. వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుని వీళ్ళ కక్షా రాజకీయం చేయాలనుకుంటే, ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కానీ, సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టింగ్లు చేస్తున్నవారు కానీ, వాళ్ళు సహకరిస్తున్న ప్రభుత్వాధికారులు కానీ, జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే తుమ్మినా దగ్గినా లోపలేసి కుమ్మేయచ్చు, తిరగలేని అధికారాలు కదండి. అతను ఎలా చేయాలో దారి చూపించాడు. ఎవడో అభ్యంతరం పెట్టాడు కూడా. ఎవరన్నా అభ్యంతరం పెట్టే సార్ నువ్వు చేయలేదట్టి అందుకని మూసుకుని అనుభవించి అంటారు. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు. చట్టానికి అప్పచెప్పారు. చట్టానికి అప్పచెప్పిన చట్టం తన పని తాను చేసుకుంటున్నా, చట్టం తన పని తాను చేసుకోమంటే ఏం చేద్దంటే నెమ్మదిగా చేస్తుంది. ఎందుకంటే ఇక ఆ లక్షణం అది. దానివల్ల చట్టం తన పని తాను చేసుకుని పోతున్నా కానీ అతను రెక్కలు కత్తిరించేస్తున్నారు. అయిపోయింది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ బాలాజీ గోవిందప్పాలు తప్ప అందరికీ కూడా కోర్టులో కొంచెం డ్రాగన్ అవుతున్నా కానీ వాళ్ళు రేపు మాపరు వద్దే పోతారు లోపల జైల్లోకి. జోగి రమేష్ ఇలాంటి వల్మినేని వంశీ ఆల్రెడీ వెళ్ళి వచ్చాడు, మళ్ళీ రెడీ చేస్తున్నారు అతనికి. ఇలాగా మిథున్ రెడ్డి వెళ్ళి వచ్చాడు. ఎవడో కూడా 2 నెలలు 3 నెలలు తక్కువ కాకుండా జైల్లో గడిపొస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియదు. ఇప్పుడు బోనస్గా పరకామణి కేసులోను, కల్తీ నెయ్యి దాంట్లోనూ, మద్యం ముడుపుల్లోనూ, అందులో మళ్ళీ కల్తీ మద్యంలోనూ, ఇది కాకుండా మద్యం స్కామ్ వేరే ఉంది. అంటే నకిలీ మద్యం అమ్మి ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజల్ని అనారోగ్యం పాలు చేసింది, అది ఇంకా లైన్లోకి రాలేదు. అది వచ్చిన తర్వాత ఒక్కోటి వెనకాల వస్తూ ఉంటాయి.
మరి ఇతను ఎక్కడ తప్పించుకుంటాడండి? వాళ్ళు అదే చెప్పారు. ఇక షూరు ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టీడీపీ తరపు నుంచి లోకేష్ గారు మాట్లాడాడు, జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కొంచెం పవర్ఫుల్గా మాట్లాడాడు, బీజేపీ నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం మంత్రి సత్యకుమార్ గారు మాట్లాడారు. నన్ను అరెస్ట్ చేసి చూద్దాం అన్నాడు. నన్ను చేస్తాను లేకపోతే మోడీ గారిని చేస్తావా అని చెప్పి చాలా సీరియస్గా అడిగాడు. బీజేపీ కేంద్ర పెద్దలు కూడా ఒక అవగాహనకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు ఎందుకు వైసీపీని సరిగ్గా ఎదుర్కోవట్లేదు అనేటువంటి మాట అటునుంచి వచ్చింది వాళ్ళకి. అది కాకుండా ఒక సమాచారం అందింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కలిపి మొత్తం మీద ఏదో ఒక థర్డ్ ఫ్రంట్ లాంటిది ఏదో ప్లాన్ చేసుకుంటారు, కుట్రలాగా. అంటే ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కేసీఆర్ గారు కాంగ్రెస్తో కలవలేడు, జగన్మోహన్ రెడ్డి కలవగలుగుతాడు. కేసీఆర్ బీజేపీతో కలవగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డి కలవగలుగుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ వాళ్ళు కలుపుకోరు. ఇలాంటి కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎన్నికలు, బీహార్ ఎన్నికల్లోనూ మిగతా చోట్ల కాంగ్రెస్ కొంత ఫండింగ్ చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. లోపాయి గారిగా వాళ్ళు సపోర్ట్ చేసినట్టు, వాళ్ళతోటి మాట్లాడినట్టు, కర్ణాటకలో ఉండటం వల్ల శివకుమార్ వాళ్ళతోటి, స్టాలిన్ తోటి అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇంక ఈ పాముని మనం ఇంకా కాపాడకూడదు. కాపాడుతుంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు. అతను చాలామంది చెప్పుకునేది ఏంటంటే అతను జోలికి వెళ్ళకండి, మిగతా మీ ఇష్టం అన్నట్టుగా అనుకున్నారు అన్నారు. అది కూడా ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్, ఆ నిబంధన కూడా ఎత్తేసారు. ఇంక ఇతనికి లోపలికి వెళ్ళి మార్గం సుగమం అయింది. ఇంకా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ క్రెడిట్ ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు చర్యలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత చర్యలు ఉన్నాయని చెప్పి అనుకుంటారు, సహజం అది. కానీ మాలాంటి వాళ్ళు చాలామంది సంవత్సరాల నుంచి మనం రోజు పోరుతున్నాం. ఈ పాము డేంజర్ అండి, ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది, పెట్టుబడిదారుల్లో భయం కలిగిస్తుంది. దీన్ని మనం పావును బుట్టలో పెట్టకపోతే పెట్టుబడిదారులకి భయం, ప్రజలకి భయం ఉంటుంది. ఈ భయాన్ని తొలగించండి అని చెప్తూ వచ్చాం మనం. వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈ భయం పోతే చెప్పిన మాట వినరేమో జనం అనుకుని ఉంటారు. అర్థమైందండి. ఇక వాళ్ళు ఇంకా శృతి మించిపోయి పెట్టుబడిదారులు వచ్చి వాళ్ళని బెదిరిస్తుంటే ఇక లాభం లేదు, బుసలు ఎక్కువ కొడుతుంది, కూరలు పీకాల్సిందే, బుట్టలో పెట్టాల్సిందే అనుకున్నారు. అతి త్వరలో తప్పనిసరి పరిస్థితుల్లో తల ఎగరేసిన వల్ల లోపల తీసుకుని దొక్కుతారు. ఇప్పుడు మీకు రాజకీయాలన్నీ కూడా మార్పు వచ్చిందండి. ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలు ఇలాంటివన్నీ ఆశించకూడదు మీరు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక విపరీతమైన, విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. మీకు అది మిగతా ఏ రాష్ట్రంలో ఉండదు, పక్కన తెలంగాణలో కూడా ఉండదు అలాగా. మీకు జగన్మోహన్ రెడ్డి సావాసం వల్ల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు కూడా పద్ధతిగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి సాంగత్యం వల్ల వాళ్ళు చెడిపోయారు. ఇక మిగతా రాష్ట్రాలు ఎక్కడ ఉండదు మన దేశంలో ఇంత దారుణంగా. ఇప్పుడు దాని ఫలితం ఏముంటుందంటే మళ్ళీ అధికారం కోల్పోతారు అంతే. అధికారం మెల్లమెల్లగా ఇంకా దూరంగా జరిగిపోతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం, వస్తున్న పరిశ్రమను అడ్డగించే ప్రయత్నంలో భాగంగా కోర్టులో పిటిషన్లు వేయించడం, పీపీపీఎల్ తీసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ అరెస్ట్ చేస్తానడం ఎంతవరకు సబబు? ఒక రాజకీయ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా అతని వ్యవహార శైలి ఇలాగుంటే ప్రజలు అతను ఏ రకంగా చూసే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద, పవన్ కళ్యాణ్ గారి ప్రతిస్పందన మీద అద్భుతంగా విశ్లేషించిన అడుపుల శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.